ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని గుంచేడు ముసలమ్మ దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ గుంచేడు ముసలమ్మ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం గుంచేడు దేవాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాలంలో కూడా ఇంకా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇస్తున్నారు. రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్లు, మనకు రైతులకు రుణమాఫీ, రైతు బంధు, రైతు బోనసు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. సస్యశ్యామల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయి. తప్పకుండా యూరియా కూడా మేము 100% ఇస్తున్నాం. దాదాపుగా కొంచెం తక్కువ పడ్డది కావచ్చు, అది బీజేపీ వాళ్ళు పంపలేక మాకు పంపిస్తే మేము ఆపుతామా? కాబట్టి వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ మీద కూడా మేము నింద పోస్తలేము. అక్కడ యూరియాది ఎందుకంటే కోరమండలు మన కొద్ది రోజులు ఆగిపోయింది. ఎక్కడ రామగుండంలో ఫ్యాక్టరీ. కాబట్టి మేము అది కూడా దానికి రెక్టిఫై చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఫర్టిలైజర్ అండ్ కెమికల్లో నేను కూడా మెంబర్గా ఉన్నా. యూరియా సెక్రటరీతో కూడా ఫర్టిలైజర్ సెక్రటరీతో మాట్లాడుతున్నాం. నిన్న కూడా